ఇప్పుడు సైకాలజీ విషయానికి వస్తే మొదటి బిట్, ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతం అయితే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. 1 అభ్యాస నియమం, 2 పునరావృత నియమం, 3 ఫలిత నియమం, 4 సంసిద్ధత నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 అభ్యాస నియమం. రెండవ బిట్ అండి, ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయటంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. 1 చైనింగ్, 2 ఉద్దీపన సాధారణీకరణ, 3 ఆకృతీకరణ, 4 ఉద్దీపన నియంత్రణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 చైనింగ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అండి, సాధారణీకరణ అంటే జనరలైజేషన్. దీనికి ఒక ప్రతిచర్య. 1 భేదాలు, 2 సంసర్గము, 3 జతపరచటము, 4 పోలికలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 పోలికలు. ఫోర్త్ బిట్, పావ్లావ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగములో నిబంధిత ఉద్దీపన. 1 లాలాజలం, 2 కాలి అడుగులు, 3 గంట, 4 ఆహారం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 గంట. ఇప్పుడు ఐదో బిట్ అండి, మనోవిజ్ఞానానికి వేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం ఏంటి? 1 పరిశీలనాత్మక అభ్యసనం, 2 అంతర్దృష్టి అభ్యసనం, 3 కార్యసాధక నిబంధన, 4 సాంప్రదాయక నిబంధన. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనాత్మక అభ్యసనం. ఆరో బిట్ అండి, వైగోటస్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం. 1 నియత విద్య యొక్క ఉత్పన్నం, 2 సాంశీకరణం మరియు అనుగుణ్యతల ఉత్పన్నం, 3 ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణము, 4 సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. ఏడవ క్వశ్చన్ అండి, నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. 1 శూన్య బదలాయింపు, 2 అభ్యసన బదలాయింపు, 3 ద్విపార్శ్వ బదలాయింపు, 4 ప్రతికూల బదలాయింపు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన బదలాయింపు. ఎనిమిదవ ప్రశ్న, సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. 1 సమస్య సాధన, 2 విమర్శనాత్మక ఆలోచన, 3 మెటాకాగ్నిషన్, 4 స్వీయ నియంత్రణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 మెటాకాగ్నిషన్. నెక్స్ట్ బిట్ అండి, 9వ బిట్టు, నిగమ హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. 1 ఒక ఆలోచన యొక్క ప్రతికూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది, 2 సమాచారాన్ని సాధారణీకరిస్తుంది, 3 ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు, 4 చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుభూతి లేదా ముగింపు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. నెక్స్ట్ 10వ క్వశ్చన్ అండి, వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే శృతి రకం.
వాస్తవాలండి. 1 స్వల్పకాలిక శృతి, 2 దీర్ఘకాలిక లేదా శాశ్వత శృతి, 3 సంవేదన శృతి, 4 సెమాంటిక్ శృతి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 సెమాంటిక్ శృతి. 11వ ప్రశ్న అండి. బ్రోనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. 1 క్రియాత్మక విధానం, 2 పురోగమన విధానం, 3 ప్రతీకాత్మక విధానం, 4 ప్రతిమ లేదా చిత్ర విధానం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 క్రియాత్మక విధానం. 12వ ప్రశ్న అండి. అభ్యాసకునికి కేంద్రీకృత బోధన అనగా 1 అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తారు. 2 అభ్యాసకులు మితంగా తెలివైన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. 3 అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది. 4 అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. 13వ బిట్ అండి. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. 1 అభ్యసన లక్ష్యాలలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థి జట్లలో పనిచేస్తారు. 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. 3 ప్రతిభావంతులు సగటు విద్యార్థులు మరియు మందాభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. 4 వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగ భేదములతో కలిసి జట్లు రూపొందించబడతాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. 14th బిట్ అండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఎలా అందించాలి? 1 ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే అందించాలి. 2 ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలలో. 3 ఇతర సాధారణ పిల్లలతో కలిపి. 4 ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ఇతర సాధారణ పిల్లలతో కలిపి. 15వ బిట్ అండి. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? 1 వాస్తవాలను ఉపదేశిస్తుంది. 2 అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది. 3 తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. 4 కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. 16వ బిట్ అండి. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఎలా బోధిస్తారు? 1 మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. 2 వారు కోరుకున్నప్పుడే బోధించడం. 3 తరగతిలోని ఇతరులతో కలిపి. 4 పై తరగతుల వారితో కలిపి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. 17 బిట్ అండి. డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది. 1 పఠన రుగ్మత. 2 లేఖన రుగ్మత. 3 మానసిక రుగ్మత. 4 గణిత రుగ్మత. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆంధ్రప్రదేశ్లో సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వము వరుసగా 60% మరియు 40%, 2 వరుసగా 50% మరియు 50%, 3 20% మరియు 80%, 4 వరుసగా 30% మరియు 70%. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3, 20% మరియు 80%. 19వ క్వశ్చన్ అండి. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వానిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము. 1 జ్ఞానాత్మక రంగము, 2 కోనేటివ్ మరియు భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము, 4 భావావేశ రంగము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 జ్ఞానాత్మక రంగము. 20 బిట్టండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. 1 సౌలభ్యకర్త, 2 మార్గదర్శకుడు, 3 మానిటర్, 4 స్నేహితుడు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 సౌలభ్యకర్త. 21వ క్వశ్చన్ అండి.